గత 2-3 రోజులు పెట్టి జరుగుతున్నది వస్తున్న వార్తల నేపథ్యం లిక్కర్ స్కామ్ ఛార్జ్ షీట్ 2లో జగన్మోహన్ రెడ్డి గారు పేరు పెట్టారట. అది ఏ టైంలో కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ రిజల్ట్ తర్వాత నెక్స్ట్ జరిగేది అదే అని. అంటే నేను అదే ఇంతకుముందు చాలా చోట్ల కూడా చెప్పా, అరెస్ట్ చేయడం అన్నది పోలీసులకు ఉన్న అధికారం, కానీ అరెస్ట్ చేసినప్పుడు ఆధారాలు ఉండడం అన్నది కూడా రెండు విషయాలు ముఖ్యం. అంటే మనకు అరెస్ట్ చేసే అధికారం ఉంది కదా అని అరెస్ట్ చేయొచ్చు, అందులో ఏమి, కానీ 24 గంటల లోపల వాళ్ళని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలి, అరెస్టుకు గల కారణాలు కూడా చెప్పాలి, ఆ తర్వాత మన దగ్గర ఉన్న సాక్ష్యాలు ఏంటి అన్నవి కూడా మనం కేసు డైరీ రూపంలో కోర్టుకు సబ్మిట్ చేయాలి. సో ఈ న్యాయ ప్రక్రియ అన్నది, ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అన్నది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. అంటే ఎవరైనా అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి సమాచారం మనం రాబట్టాలి, వాళ్ళను అరెస్ట్ చేయకుంటే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ సక్రమంగా జరగదు, సాక్షుల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది, తర్వాత ఆధారాలను నష్టం చేసే అవకాశం ఉంటుందంటే అటువంటి వాళ్ళని అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు ఉంది. సో ఆ విధంగా మీరు చూసినప్పుడు ఆయన మీద ఉన్నప్పుడు ఫైనలీ పోలీస్ హ్యాస్ టు టేక్ ఎ కాల్, అరెస్ట్ చేయాలా లేదా అన్నది వాళ్ళ రిక్వైర్మెంట్. ఈయన్ను అరెస్ట్ చేసి ఇంట్రాగేట్ చేయాలా అన్నది కూడా ఆ రిక్వైర్మెంట్, వాళ్ళకున్న సాక్ష్యాధారాలను బట్టి డిసైడ్ చేసి లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అని నేను అనుకుంటాను. సార్, ఇప్పుడున్న ఏపీలో ఈ రాజకీయ ఈ పొలిటికల్ సిచ్యువేషన్ లో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే ఆలోచన కానీ లేకపోతే ఆ ప్రయత్నాలు కానీ జరుగుతాయా? అంటే ఇది ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కాదు, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ తీసుకోవాల్సిన నిర్ణయమే. అంటే కాదు సార్, జగన్ అనుకోవడం చంద్రబాబు నాయుడు గారిని కక్ష సాధింపు చర్యతో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేయించారు అంటారు కదా, అలాగే జగన్ కూడా కక్షపూరితంగా అరెస్ట్ చేస్తారని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళే అంటున్నారు. నేను అందుకని అంటున్నాను, పబ్లిక్ లో ఎలా ఉంటుందని ఈ ఎఫెక్ట్. ఎందుకంటే ఈ ఇన్వెస్టిగేషన్స్ లో ఎప్పుడైతే పొలిటికల్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారో దాన్ని టోటల్ గా పొలిటికల్ రంగు దానికి వస్తుంది. ఇది జనరల్ గా జరిగే విషయం. కాబట్టి ఇందులో పోలీసులు కాకుండా పార్టీ ఇన్ పవర్ ఏదైతే ఉంటుందో వాళ్ళు నిర్ణయం చేసుకుంటారని చెప్పేసి సాధారణంగా అడుగుతుంటారు. కానీ రేపు పార్టీ ఇన్ పవర్ వచ్చి కోర్టులలో సమాధానాలు చెప్పరు. వాళ్ళు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్లు సమాధానం ఇచ్చుకోవాలి. వాళ్ళ సాక్ష్యాధారాలు రేపు వచ్చి పార్టీ ఇన్ పవర్ వచ్చేసి వాళ్ళు వచ్చి మేము చేయమన్నాము అని కూడా చెప్పరు, జస్టిఫై చేసుకోవాల్సింది పోలీస్. సో ఆ విధమైన సాక్ష్యాధారాలు ఉంటే దే కెన్ జస్టిఫై, దెర్ ఇస్ నో డౌట్, అందులో ఏం పెద్ద విషయం ఏం కాదు. సో ఇలాంటి ఎలక్షన్ లో లేకపోతే హడావుడు ఇది లేకుండా ఉండాలని కోరుకోవాల్సిన అవసరం ఉందా సార్?